హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం లేని ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్లో ఏది బాగుందో ఈ వీడియో చూద్దాం. నాకు ఫీవర్ వచ్చిన కారణంగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, బట్ ఏది బాగుందనేది మాత్రం కన్వే చేస్తాను ఈ వీడియోలో. అది మీరు గమనించగలరు. ఫస్ట్ వచ్చేసి మాయాసభ. ఈ మాయాసభ వచ్చేసి 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 35 to 40 minutes ఉంటుంది. అండ్ ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, ఎందుకంటే చాలా క్లీన్ గానే ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా రాజకీయాలకు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనేది, వాళ్ళు ఎలా ఎదిగారు అనే దాని మీద చూపించారు. ఆయనకి టికెట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మమ్మీ గాజులు అమ్మి ఇచ్చిన అమౌంట్ వచ్చినప్పుడు నాకు కంటిలో వచ్చాయన్నమాట. సో అంటే ఎదగాలని తపన ఉన్న వాళ్ళకి ఎవరు సహాయం చేయరు, కుటుంబాలు ఉన్న వాళ్ళు తప్ప. సో అది అక్కడ నేను కొంచెం రియలైజ్ అయ్యాను అనమాట. సో మీరు ఈ టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ వెబ్ సిరీస్ చూడండి, మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలుగు స్టేట్స్లలో అలాంటి వాళ్ళు పుట్టడం మన అదృష్టం అని చెప్పాలి, ఒక విధంగా చెప్పుకోవాలంటే. సో అసలు మిస్ అవ్వద్దు గైస్, తప్పకుండా ఈ వెబ్ సిరీస్ చూడండి. చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, నేను మంచి వెబ్ సిరీస్ చూశానని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూతపర్రి లవ్ స్టోరీ. ఇది వచ్చేసి కామెడీ సంబంధించిన వెబ్ సిరీస్. మీకు తెలుసు ఆల్రెడీ వాళ్ళ మై విలేజ్ షో కామెడీ వీడియోస్ ఎలా ఉంటాయి, వాళ్ళ అంతా సేమ్ అదే మేకింగ్లోనే తీశారు. ఇది కూడా మరి కొత్తదనం అంటూ ఏముండదు, జస్ట్ ఓన్లీ కామెడీస్ అలానే ఉంటాయి. ఇది వచ్చేసి 7 episodes ఉన్నాయి. ఈ ఎపిసోడ్ 35 to 30 minutes అలా ఉంటుంది. అండ్ తెలంగాణ స్లాంగ్ అనేది చాలా మంచిగా యూజ్ చేశారు, ఎందుకంటే న్యాచురల్గా మాట్లాడే ఆర్టిస్టులని తీసుకున్నారు కాబట్టి మనకు చాలా బాగా వర్కౌట్ అయింది అది. అండ్ ఇది ఫ్యామిలీతో కలిసి అందరు చూడొచ్చు, ఎక్కడ కూడా వర్గాలిటీ అనేది లేదు. మీకు ఒకవేళ టైం బాగా ఉంది, బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం చూస్తే అట్లా టైం పాస్ కోసం అట్లా చూడొచ్చండి. నాకైతే టైం ఉంటే చూడొచ్చు ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది, ఎందుకంటే జస్ట్ అక్కడక్కడ వచ్చే కామెడీ కోసం కొంచెం రిఫ్రెష్ అవుతుంది మైండ్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యామ్లర్. ఇది వచ్చేసి మూవీ అండి. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక థ్రిల్లర్ లాగా తీశారు, బట్ కాకపోతే అది అక్కడ థ్రిల్లర్ అనేది లేదు. అండ్ కాన్సెప్ట్లో కూడా పెద్ద ఎంగేజింగ్ అంటూ పెద్దగా ఏం లేదు. అండ్ కొత్త ఆర్టిస్టులు అయ్యేసరికి చూడాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో స్టోరీలో కొంచెం ఎంగేజింగ్ అలా ఉంటే మొత్తం ఫిలిం లాస్ట్ వరకు చూసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ నేను చూడడం ఆపేసాను మధ్యలోనే, ఎందుకంటే వెబ్ సిరీస్ చాలా రిలీజ్ అయ్యే టైం బాగా తీసుకుంటుంది కాబట్టి నేను ఇది మొత్తం చూడలేను. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూస్తానంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్జిన్ బాయ్స్. ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ఫిలిం కాదు, ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ స్టార్ట్ చేశారు వీళ్ళు షూటింగ్. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ అనేది ఫేస్బుక్లో కనెక్ట్లో ఉన్నారు నాకు. సో వీళ్ళు తీసిన ఫిలిం ఎట్లా ఉంటుంది అంటే చాలా రొమాంటిక్ అండ్ చాలా వర్గాలిటీ అలా ఉంటుంది అనమాట. అంటే దట్టి టాక్స్ అలా ఉంటాయి అనమాట. సో యూత్ పీపుల్స్ అలా చూడొచ్చేమో అనిపించింది కానీ, బట్ ఫ్యామిలీ వాళ్ళతో అసలు చూడకూడదు. అండ్ కొన్ని సీన్స్ మాత్రం మనం చూడలేని సిచ్యువేషన్లో ఉంటాయి. అండ్ ఎక్స్పోజింగ్ కానీ అండ్ కొన్ని రొమాన్స్ సంబంధించిన సీన్స్ కానీ ఆ మాటలు కానీ అవంతా ఫ్యామిలీ వాళ్ళు చూడలేరు అనమాట. అండ్ ఈ సినిమా కూడా దట్టి టాక్ తోనే వెళ్ళిపోయింది, ఆ రొమాన్స్ ఇండైరెక్ట్ మాటలతోనే వెళ్ళిపోయింది తప్పించేస్తే అందులో పెద్దగా మనం చూడదగ్గ కంటెంట్ అయితే ఏం లేదండి. ఒకవేళ మీకు టైం ఉంది చూసారంటే మాత్రం ఇష్టం, నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చి సారే జహాన్ సే అచ్చా. ఎక్సలెంట్ వెబ్ సిరీస్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 6 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes అలా ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళతో అసలు చూడకూడదు. అండ్ కొన్ని సీన్స్ మాత్రం మనం చూడలేని సిచ్యువేషన్ లో ఉంటాయి. మన ఇండియా అండ్ పాకిస్తాన్ సంబంధించిన ఒక ఆపరేషన్ గురించి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన లైఫ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ సాక్రిఫైజెస్ కానీ, వాళ్ళు తీసుకునే రిస్క్స్ కానీ చాలా బాగా నీట్గా క్లియర్గా చూపించారు. మీరు టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ వెబ్ సిరీస్ చూడండి, మీకు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఈ వెబ్ సిరీస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.